ఇప్పుడిప్పుడే అందిన ఫ్లాష్ న్యూస్. తెలంగాణ మహిళలకు ఇక కష్టకాలం అనేది తిరిగినట్టేనా? నెల నెలకు 2500 రూపాయలు. ఇప్పుడే అందిన వార్త. మనకి ఈ నెల 25న క్యాబినెట్ భేటీ. మహిళలకు 2500పై అయితే బిగ్ అప్డేట్ అయితే రానుందన్నమాట. ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే ఎన్నికలకు ముందే ఈ యొక్క ఇచ్చిన హామీ అనేది అయితే 6 గ్యారెంటీల్లో ఒకటి నెరవేర్చేందుకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకి నెల 25వ తేదీన వచ్చేసి అయితే కేబినెట్ భేటీ అయితే మహిళలకు ఈ రూపాయలు చూసుకున్నట్టయితే 2500పై చర్చనైతే మహాలక్ష్మి పథకంలో భాగంగా 18 దాటిన యువతులు మహిళలకైతే ఈ యొక్క పథకం అనేది అయితే వర్తిస్తుంది. సో 18 ఏళ్ళు నిండి ఉండిన వారికి అలాగే అక్క చెల్లెలందరికీ కూడా ఈ యొక్క స్కీమ్ అనేది అయితే వర్తిస్తుంది అనమాట. సో తప్పనిగా చూసుకున్నట్టయితే తెల్ల రేషన్ కార్డు అనేది కూడా ప్రతి ఒక్కరైతే ఈ యొక్క కలిగి ఉన్న వారికి అందరికీ కూడా నెల నెలకు 2500 రూపాయలు అయితే అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 25న జరిగే క్యాబినెట్ భేటీలో ఈ స్కీముకు సంబంధించి చర్చించినట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఇది ఒక పెద్ద శుభవార్త అన్నమాట. ఎంతోమంది మహిళలు అయితే ఎదురు చూస్తున్న ఈ యొక్క స్కీముకు సంబంధించి కూడా మనకి ఇప్పుడే అందిన తాజా శుభవార్త. దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ నెల 25న వచ్చేసి అయితే కేబినెట్ భేటీలో దీని గురించి అయితే చర్చించినట్లయితే తెలుస్తుంది. సో ఈ యొక్క స్కీముకు సంబంధించి కూడా మరిన్ని విశేషాలపై పొందాలనుకున్న వారైతే తప్పకుండానైతే మన ఛానల్ని కొత్త కూర్చున్నారు అందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే సరిపోదు, గంట సింబల్లోకి అయితే అందరూ కూడా ఆల్లో పెట్టుకుని ప్రయత్నం అయితే చేయండి. అయితే ఈ యొక్క నివేదికలు పంపించాలని అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అయితే ఈ యొక్క ఏదైతే మనకు సర్పంచ్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వచ్చేసి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వచ్చు, అటు రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వచ్చు, ఈ యొక్క ఎన్నికల కంటే ముందే ఈ యొక్క స్కీముకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మహాలక్ష్మి స్కీమ్ తెలంగాణలో 6 గ్యారెంటీల్లో ఒకటి ఈ యొక్క నెరవేర్చారని అయితే మనకి ఈ యొక్క ప్రభుత్వంపై అయితే ఇటు మహిళలు కానివ్వచ్చు, అటు యువతలు కానివ్వచ్చు, యువత మహిళలు కానివ్వచ్చు, ఎంతోమంది అయితే ఆశలు అయితే ఉండడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క స్కీముకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకు అతి త్వరలోనే ఇక చూసుకున్నట్టయితే ఇక బాధలు తీరేనా ఇక అన్నట్టయితే మనకు మహిళలు అయితే ఒక ఏదైతే ఉందో ఒక మంచి ఒక పెద్ద శుభవార్త అన్నమాట. మీకు ప్రతి నెల చూసుకున్నట్టయితే 2500 రూపాయలు అయితే పడతాయి అన్నమాట. ఇప్పుడు పెన్షన్దారులకు ఎలాగో డబ్బులు పడతాయో మహిళలకు కూడా ఈ యొక్క స్కీమ్ అనేది అయితే ఇప్పుడు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికైతే ఈ యొక్క స్కీముకు సంబంధించి కూడా ఎంతో ఉపయోగకరం అన్నమాట. సో ఆగస్టు 15లోగా చూసుకున్నట్టయితే ఈ యొక్క స్కీముకు సంబంధించి కూడా అమలు కాబోతున్నట్లయితే మనకైతే అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట. సో తెలంగాణ ప్రభుత్వం అనేది ఈ యొక్క మనకి ఎన్నికలు అయితే ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికలు అయితే త్వరలోనైతే నిర్వహిస్తున్నట్లయితే తెలుస్తుంది. సో ఈ యొక్క నేపథ్యంలో వచ్చేసి మనకి ఇది ఒక పెద్ద శుభవార్త అన్నమాట. అటు మహిళలకు కానీ అవ్వచ్చు, ఇటు యువత మహిళలకు కానీ అవ్వచ్చు, ఇటు అక్క చెల్లెలందరికీ కూడా ఇది ఒక పెద్ద శుభవార్త. ప్రతి ఒక్కరైతే ఈ యొక్క పెద్ద శుభవార్త అన్నమాట. మీరు అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మీ తోటి ఫ్రెండ్స్ అందరికీ కూడా, మీ యొక్క అక్క చెల్లెలందరికీ కూడా, ఈ యొక్క మీ బాస్సులు అందరికీ కూడా, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్లోకి అయితే అందరూ కూడా ఆల్లో పెట్టుకోండి.